దేవుని ప్రజలతో సహవాసం. ఒకవేళ నేను సహవాసం అనే మాట చెప్పినప్పుడు మీకు ఏమొస్తుందంటే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం నమ్మటానికి లేదు మనుషుల్ని. నాకు తెలుసు అనుకుంటా, ఇది మీకు కూడా చాలా మందికి తెలుసు. ఎవరిని నమ్మాలో తెలియదు. నమ్ముతున్నట్లే ఉంటాం, దగ్గరున్నట్లే ఉంటాం. చేయాల్సిన కీడు కంటే చేయకూడని కీడు ఎక్కువ చేసేవాళ్ళు. అందుకే డు నాట్ షేర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ ఏ క్లోజ్ బిలీవర్ విత్ యూ. మీ పక్కన వెనక ముందు కూర్చునే మీ విశ్వాసకి, నేను స్నేహితునికి అని చెప్పట్లేదు, ఫర్గెట్ అబౌట్ దెమ్. విశ్వాసులకు కూడా మీరు చెప్పొద్దండి. ఎందుకంటే నవేడేస్ థింగ్స్ హావ్ బికమ్ సో టఫ్, యూ కెనాట్ బిలీవ్. యూ సింప్లీ కెనాట్ బిలీవ్ దెమ్. నాట్ ఆల్, మెనీ. అందరు కాదు, చాలా మంది. నీవు, నీ ప్రభువు, నీ కుటుంబం ఎప్పుడు నీ మేలుని గురించి ఆలోచిస్తుంది. స్థానిక సంఘంలో నీకు ఆత్మీయులని అనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో చెప్పడానికి ప్రయత్నించు. ఇంతకుముందు ఆత్మీయులైన వాళ్ళు ఏం చేసి ఎవరు సమస్యలు చెప్పినా అన్నీ అలాగే దిగమింగుకునేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రభుత్వం. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఏమి లేకపోయినా కూడా ఒక స్టోరీ అల్లి బయట టీవీ 9లో మాది చూస్తూనే ఉండండి. ధారావాహిక వార్తా శ్రవణ 24 గంటల ఆఫ్టర్ బ్రేక్ అని చెప్పేవాళ్ళు చేస్తారు. ఇంతకుముందు చెప్పండి అన్న, మీరు చెప్పండి అన్న అని చెప్పేవాళ్ళు కాదు. ఎవరి విషయాలు చెప్పేవాళ్ళు కదా. ఎట్లా ఫెనామినల్ చేంజ్ టువర్డ్స్ బ్యాడ్. కనుక సహవాసంలో కూడా జాగ్రత్త అవసరమే. అదే సమయంలో ప్రభుతో సహవాసం. కొంతమంది క్షేమము కోరేవారు, షద్రక్ లాంటి వాళ్ళు, మిషాక్ లాంటి వాళ్ళు, అబద్నిగో లాంటి వాళ్ళు, దావీదు లాంటి, దానియేలు లాంటి వాళ్ళతో కలిసి ప్రార్థించారు.